Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Upashaka, unwanted weeds. How do we recognize these? ఉపశాఖ అంటే అనవసరమైనటువంటి కలుపు మొక్కలు. వాటిని మనం ఎలా గుర్తించగలం? Chaitanya Mahaprabhu warned about unwanted weeds growing in the proximity to and can strangle the desired plant of devotional service. చైతన్య మహాప్రభు మనం ఏదైతే మొక్కను పెంచాలనుకున్నామో, అంటే భక్తియుత సేవ అనేటువంటి మొక్కను మనం పెంచాలనుకుంటున్నాం. కానీ దానికి నీరు పోస్తున్నప్పుడు పక్కనే పెరిగేటువంటి అనవసరమైనటువంటి కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే అసలు మనం పెంచాలనుకునేటువంటి మొక్క యొక్క ఎదుగుదలను ఆటంకపరుస్తాయో వాటి గురించి ఆయన హెచ్చరించారనమాట. How do we recognize them? మరి వాటిని మనం ఎలా గుర్తించగలం? One thing is by the description. Chaitanya Mahaprabhu, he mentions some of them. ఒక విషయం ఏంటంటే, వివరించడం ద్వారా చైతన్య మహాప్రభు వాటిలో కొన్నింటిని ఆయన తెలియజేశారు. నిషేధాచార్, కుటినాతి, జీవహింస, లాభ పూజా ప్రతిష్టాది జత ఉపశాఖాగణ. Chaitanya Mahaprabhu gave some examples. చైతన్య మహాప్రభు కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. You can read this section in Chaitanya Charitamrita with the purports. మీరు చైతన్య చరితామృతంలో ఈ భాగాన్ని చదవచ్చు భాష్య సహితంగా. Very, very important for our spiritual advancement. ఇవి మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు చాలా చాలా ముఖ్యమైనటువంటివి. And also very important for our spiritual advancement is the long purport in the section of Chaitanya Charitamrita of the cleaning the Gundicha temple. అలాగే మన యొక్క ఆధ్యాత్మిక పురోగతికి చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటంటే, ఈ గుండీచా మందిర మార్జనం అనే భాగం ఏదైతే ఉందో చైతన్య చరితామృతంలో, అందులో ఇవ్వబడినటువంటి దీర్ఘమైనటువంటి భాష్యం అది చాలా ముఖ్యం. Long section about how we have to clean out all the dirt, and then we have to, after cleaning out all the dirt, we have to go back and look for all the fine little pieces, all the little bits and pieces which we might not notice. అలాగే మనం ఈ మురికిని అంతటిని కూడా మనం శుభ్రం చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ మురికినంతా కూడా శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న మొక్కలు ఏమైనా మిగిలిపోయాయేమో అవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం వాటిని గమనించకపోవచ్చు. So how can we recognize? మరి మనం ఎలా వాటిని గుర్తించాలి? One thing is by the description. ఒకటి ఏమిటంటే అక్కడ ఇవ్వబడినటువంటి వివరణ ద్వారా. And there are descriptions in devotion. There are so many warnings about. మరి ఈ భక్తియుత సేవ గురించి అనేక వివరణలు ఉన్నాయి. అలాగే అనేకమైనటువంటి హెచ్చరికలు చేయబడ్డాయి. The upashaka, they may not be called that, or the anarthas within our hearts, which మరి ఉపశాఖలు అంటే ఏమిటి? మన హృదయాల్లో ఉండేటువంటి అనేకమైనటువంటి అనర్థాలు can take many varied forms, but they are under various headings. మరి ఇవన్నీ కూడా అనేకమైనటువంటి వివిధ రూపాలను తీసుకోవచ్చు, కానీ ఇవన్నీ కూడా రకరకాల పేర్లతో పిలువబడుతూ ఉంటాయి. Famously Labh, Kama Krodha, Kam, Krodh, Lobh, Moha, Mada, Matsarya. These are వీటిలో ప్రముఖమైనవి ఏమిటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. very famous. ఇవి చాలా ప్రముఖమైనటువంటివి. The 6 enemies within the heart. ఇవి మన హృదయంలో ఉన్నటువంటి 6 శత్రువులు. Lust, greed, anger, illusion, pride, and envy. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. But there are so many others.
ఇవి కాకుండా ఇంకా అనేకమైనటువంటి ఉన్నాయి ఇతరమైనవి. misconceptions, sahajya tendencies, mayavad tendencies, మరి అనేక రకాలైనటువంటి దురవగాహనలు ఉన్నాయి, సహజీయ ప్రవృత్తులు ఉన్నాయి, మాయావాద ప్రవృత్తులు ఉన్నాయి. there are so many asat trishna, అలాగే అసతృష్ణ for example, is one. అదొకటి ఉదాహరణకు. Desiring things, thirst for things which are pratikul. అంటే ఏవైతే మన భక్తికి ప్రతికూలమైనటువంటివో అలాంటి వాటి పట్ల దాహం, అంటే వాటిని సాధించాలనే కోరిక. They are detrimental to our devotional advancement. అంటే ఇవి మన యొక్క ఆధ్యాత్మిక పురోగతికి నాశకారకమైనటువంటివి. Very helpful, we can find the songs of Bhaktivinoda Thakur in his series Sharanagati. శరణాగతి అనేటువంటి ఒక గీత మాలిక ఏదైతే భక్తివేదాంత ఠాకూర్లు వారు రాశారో అందులో ఉన్నటువంటి గీతాలు మనకి చాలా సహాయకారం అవుతాయి. In which he describes, if we want to know all the things we shouldn't be doing, అంటే మనం చేయకూడనటువంటి పనులు ఏమిటో మనం తెలుసుకోవాలనుకుంటే ఆ గీతాలు పాడాలి. and we can find in the section under the what is pratikul, what is a series of songs in which he discusses those tendencies which are detrimental to our devotional service. అలాగే ఆయన మన భక్తియుత సేవకు అనుకూలం కానిటువంటి ప్రవృత్తులు ఏముంటాయో వాటి గురించి ఆయన చర్చించారనమాట ఈ గీతాల యొక్క మాలికలో. So in Kalyan Kalpataru, Bhaktivinoda Thakur gives many songs. మరి ఇప్పటివరకు మనం చెప్పుకునేవి శరణాగతి అనేటువంటి శీర్షికలో, అలాగే కళ్యాణ కల్పతరువులో కూడా భక్తివేదాంత ఠాకూర్ వారు అనేకమైనటువంటి గీతాలు రాశారు. Discussing various tendencies which we can have which are detrimental to our devotional service. ఈ కళ్యాణ కల్పతరువులో మన యొక్క భక్తియుత సేవకు నాశకారకమైనటువంటి అనేక రకాల ప్రవృత్తుల గురించి ఆయన చర్చించారు. He discusses them in many songs. కాబట్టి వీటి గురించి ఆయన అనేక గీతాల్లో వివరించారు. So we can understand by this, and also that we have association of devotees and Guru who can recognize even if we don't recognize. అలాగే మనం వీటి గురించి అర్థం చేసుకోవచ్చు. అలాగే మనం ఏ విధమైనటువంటి భక్తులు మరియు గురువు యొక్క సాంగత్యంలో ఉండాలంటే వాళ్ళు వీటిని మనం గుర్తించలేకపోయినా వాళ్ళు గుర్తించేటువంటి భక్తులు గురువు యొక్క సాంగత్యంలో ఉండాలి. We may not recognize, but Guru may recognize. మనం వాటిని గుర్తించకపోవచ్చు కానీ గురువు గుర్తించవచ్చు. But it may be that even then that the Guru doesn't directly take it up with it. May or may not. అయితే మన గురువు సాంగత్యంలో ఉన్నప్పటికీ కూడా గురువు నేరుగా మన యొక్క అనర్థాలని నివృత్తి చేయడం అనే విషయంలో ఆయన నేరుగా పాల్గొనవచ్చు అంటే అవి ఆ విధంగా చేయొచ్చు, చేయకపోవచ్చు, సరిదిద్దవచ్చు, సరిదిద్దకపోవచ్చు. May engage us in devotional service to help purify us. మనల్ని భక్తియుత సేవలో ఆయన నిమగ్నం చేయొచ్చు, మనల్ని పవిత్రం చేయడం కోసం. Or may even engage us in such a way without pointing it out, but ఒక్కోసారి ఆయన ఆ యొక్క లోపం ఏంటో ఎత్తి చూపకుండా మనల్ని భక్తియుత సేవలో నిమగ్నం చేయొచ్చు. engage us in such a way that we have to come face to face with that. ఒక్కోసారి మనం ఆ యొక్క లోపాన్ని మనమే ఎదుర్కొనే విధంగా ఆయన ఏర్పాటు చేస్తూ భక్తియుత సేవలో మనల్ని కొనసాగనివ్వచ్చు. With our anarthas. Distributing books can be very helpful. పుస్తక వితరణ చేయడం అనేది చాలా సహాయకరం అవుతుంది అనర్థాలను నిర్మూలించడంలో. We have to develop the qualities of Trinada Pisena Sunichena Torari Vasahishna
కాబట్టి మనం తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అంటే గడ్డి పోచ కంటే కూడా ఆ, ఆ, వినయాన్ని కలిగి ఉండి చెట్టు కంటే కూడా సహనాన్ని కలిగి ఉండేటువంటి లక్షణాలను పెంపొందించుకోవాల్సి ఉంటుంది. Amanina manadena kirtaniya sada hariye. అమానిన మానదేన కీర్తనీయ సదాహరి అంటే అవతల వారు మనల్ని అవమానించినా సరే వారిని మనం గౌరవించడం అనేటువంటి లక్షణాలను పెంపొందించుకుంటే మనం ఎల్లప్పుడూ కూడా హరిని కీర్తించగలం. We have to develop all of that. కాబట్టి ఇవన్నిటిని కూడా మనం పెంపొందించుకోవాలి. But even then, in distributing books, you can become puffed up. కానీ పుస్తక వితరణ చేస్తూ కూడా మనం మళ్ళీ గర్వానికి గురయ్యే అవకాశం ఉంటుంది. And think I'm doing it. And as soon అనుకోవచ్చు అండి నేను చేస్తున్నాను ఆ పని అని. as we start to think I'm doing it, then we can't distribute any more books. ఎప్పుడైతే నేను చేస్తున్నానని అనుకుంటామో ఇక మీదట మనం పుస్తకాల వితరణ చేయలేము అన్నమాట. It's a good connection with Krishna. కాబట్టి పుస్తక వితరణ చేయడం అనేది కృష్ణుడితో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం అన్నమాట. హరే కృష్ణ.